దసరా నవరాత్రులలో విజయవాడ దుర్గమ్మ రెండో రోజు అవతారం గాయత్రీదేవి. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఈ మాత. ముగ్ధ విద్రుమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది తల్లి. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపిణిగా అర్చించారు. ప్రాతకాలంలోను గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెప్తున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. ఓం బ్రహ్మకుండిక హస్తం శుద్ధ జ్యోతి స్వరూపిణిం సర్వతత్వమయంక వందే గాయత్రిం వేదమాతరం. ఆశ్వాయుజ శుద్ధ విధియనాడు కనకదుర్గంను గాయత్రీదేవిగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. గాయత్రి మంత్ర ప్రభావం చాలా గొప్పది. సకల మంత్రాలకు, అనుష్ఠాలకు, వేదాలకు మూలదేవతగా గాయత్రీదేవి